పరిశుద్ధాత్మ శక్తి కలిసి ఉంచండి. మీ బంగారు కాపాడండి. శుభ్రత శుద్ధి కలిసి ఉంచండి ప్రభా. రాజుల రాజు యేసుక్రీస్తు ప్రభువుకి, పాపుల రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువుకి, పాపము జయించిన యేసుక్రీస్తు ప్రభువుకి, సమాధిని గెలిచిన యేసు ప్రభువుకి, అనంతకాలానికి వెళ్ళిపోయినాను నన్ను లేవనెత్తిన తండ్రి గొప్ప దేవుడు, తండ్రి సర్వశక్తి మంత్రాన్ని యేసు. కానీ దేవుడు తప్ప కానీ మరి ఎవరు ఈ భూలోకంలోని మనం ఎవరు కూడా కార్యం జరిగించలేరు. ఎటువంటి అనారోగ్యాలు వచ్చినా, ఎటువంటి బాధలు వచ్చినా, ఏదైనా సరే మాత్రం అతని రక్తంతో మనల్ని శిరసించి అరిపాదాల వరకు కడిగి తన బిడ్డలుగా అంగీకరించి తన రక్తంతో కడిగి ఆయన మన స్వస్థత ఇచ్చిన దేవుడు యేసు క్రీస్తు తప్ప మరి వేరే ఒక దేవుడు ఎందుచేతంటే ప్రభువు యేసుక్రీస్తు వారు సర్వమానవ రక్షణ కొరకు ఈ భూమి మీదకి వచ్చాడాయన. మరి పాపం మనుషులకు సమాధానం లేకుండా మరి పాపం ఉన్నప్పుడు మరి అందరి కొరకు మరణించి మనుషులందరికీ క్షమాపణ ఇవ్వడానికి యేసుప్రభు ఈ లోకానికి వచ్చాడు. అందరి కొరకు చనిపోయాడు కాబట్టి ప్రతి ఒక్కరికి క్షమాపణ దేవుడు ఇచ్చాడు. అదే కల్పత్తలో పంచుతున్నాం క్షమాపణ. యేసుక్రీస్తు ప్రభువే బలి ఆ యాగం అవ్వకపోతే మానవుడికి క్షమాపణ ఉండేది కాదు, దేవునితో అసమానం ఉండేది. అందుచేత సర్వ మానవాళి కొరకు యేసుక్రీస్తు ప్రభు 2020 సంవత్సరం ఆయన వచ్చారు. దోత చెప్పారు, ప్రజలందరికీ కలుగుబోవు మహా సంతోషకరమైన సువర్తమానం. అంటే ప్రజలందరూ పాపం చేశారు, అందరూ పాపం చేసి దేవుడు అనుకుంటూ మహిమను పొందలేకపోతారు. కాబట్టి దేవాది దేవుడు ప్రజలందరినీ రక్షించడానికి, ప్రజలందరికీ దేవునితో సమాధానం కలిగించడానికి ఆయన ఈ లోకానికి శరీరం దాల్సి వచ్చి సర్వమానవుల కొరకు చనిపోయారు. ఆగండి